నమస్కారం నేషియా టీవీ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూన్ 3కు పొడిగింపు మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి దేవినేని ఉమా వ్యాఖ్య ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇక లేరు ధృవీకరించిన అధికారిక మీడియా పల్నాడు అరాచకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశం ఇక డీటెయిల్స్ చూస్తే బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవు పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఆవరణలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కు చెందిన స్టిక్కర్ ను గుర్తించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో రేవు పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో సీసీబీ పోలీసుల బృందం రైడ్ చేసింది. దాదాపు 3 గంటల పాటు ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 MDMA ట్యాబ్లెట్లు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ ఆవరణలో పార్కు చేసిన మెర్సిడెస్ బెంజ్ జాగ్వర్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ಆಯೋಜಿತರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಏನೇನಿದೆ ಕಾರ್ನಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ